హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్ ఆఫ్ రామేశ్వరం సిరీస్. ఈరోజైతే మనం రామేశ్వరంకి అయితే వెళ్తున్నాం అనమాట. ఒక చిన్న ట్రిప్. నేను మా ఫ్రెండ్ కలిసి అయితే వెళ్తున్నాం. చిన్న 2-3 డేసే ఉంటుంది అనమాట రామేశ్వరంలో స్టే మాది. 2-3 డేస్లో అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే అవుతాము. లగేజ్ కూడా పెద్దగా లేదు. లగేజ్ చూపిస్తాను. అది ఇది పెద్ద బ్యాగ్ బట్టలకాయ, ఇది చిన్న బ్యాగ్ ఒక ఏమైనా ఎసెన్షియల్స్ అట్లా పెట్టుకోవడానికి, ఇది వాలెట్ క్యాష్ అవన్నీ క్యారీ చేయడానికి అనమాట. ఈ 3 బ్యాగ్సే నావైతే. వాడు ఎన్ని బ్యాగ్స్ ఇస్తున్నాడో నాకు తెలియదు. వాడు ఒక 15-20 మినిట్స్లో ఇక్కడికైతే వస్తాడు. మేము ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అవుతాం అనమాట. అక్కడ చెప్తా మేము ఏ ట్రైన్ తీసుకున్నాం, ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం అనేది. డైరెక్ట్ ట్రైన్ అయితే కాదు మాది. డైరెక్ట్ ట్రైన్ లాస్ట్ మినిట్లో అయితే దొరకలేదు మాకు. అన్ని ట్రై చేసినాం కానీ డైరెక్ట్ ట్రైన్లో మొత్తం ఫుల్ అయిపోయింది ఆ ట్రైన్. అందుకే కనెక్టింగ్ ట్రైన్ నేను చెప్తా రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత. అసలు ట్రైన్ ఎట్లా రూట్ ఏంది మాది అన్నది మొత్తం రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అయితే చెప్తా. గైస్, ఇప్పుడైతే ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట నేను మా ఫ్రెండ్. ఇక్కడ నుంచి ఒక మదురైకి 30 కిలోమీటర్స్, 1330. అక్కడ నుంచి ఇంకొక ట్రైన్ ఉంది మాది. అదంతా నేను మా ఈ ట్రిప్ ఐటనరీలో అయితే చెప్తాను అనమాట. ఏమేమి చేస్తాము, ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి ప్లాన్స్ ఉన్నాయని. 3 డేస్ ట్రిప్ అయితే. ఫస్ట్, సెకండ్, థర్డ్ రిటర్న్ అయిపోతాం మేము. హైదరాబాద్కి 4th వస్తాం అనమాట. అంటే ఇప్పుడే చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే వస్తున్నాము. బాగుంటుంది రైల్వే స్టేషన్ చెర్లపల్లి. ఇప్పుడే డిన్నర్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. మా డిన్నర్ చపాతి విత్ కిసాన్ జామ్. డిన్నర్ తిన్న తర్వాత డైరెక్ట్ ఇంకా స్లీప్ వేస్తాం. డైరెక్ట్ ఇంకా రేపు మార్నింగే మళ్ళీ రికార్డ్ చేసేది. గైస్, ఇప్పుడు ఒక 2 hours అవుతుంది అనమాట లేచి. ఇప్పుడు టైం వచ్చేసి 12:40. మెయిన్ స్టేషన్ అయితే వచ్చిందనమాట, తిరువన్నమలై. ఇక్కడ మ్యాక్సిమం పబ్లిక్ అయితే దిగిపోయారు. ఇప్పుడే ట్రైన్ కొద్దిగా ఖాళీ అయింది. ఈ ఎండకైతే జర్నీ చినిగిపోతుంది. నిద్ర పట్టట్లేదు సరిగ్గా. ప్లస్ ఈ స్లీపర్లో లొల్లి వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళు అరుచుకుంటారు, వీళ్ళు అరుచుకుంటారు. పెద్ద హెడేక్ అయిపోయింది. చూడాలా, లంచ్ వచ్చిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తా. గైస్, ఇప్పుడు విల్లుపురం అనే స్టేషన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ దిగిన తర్వాత ఫస్ట్ మెయిన్ ఫుడ్ కలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత వాటర్ బాటిల్స్ రీఫిల్ చేసుకోవాలి. ఈ 2 అయిపోతే ప్రశాంతంగా కూర్చొని చల్ల నీళ్ళతో తినచ్చు. ఎండలు చాలా కొట్టేస్తున్నాయిగా. వస్తుంది ఒక స్టేషన్, ఒక 5 minutes వస్తుంది. అందుకే స్లో కూడా చేసిండు ట్రైన్ కూడా స్లో చేసిండు. ఒక 5 minutes వచ్చేస్తుంది. తెచ్చేసుకున్నాం అనమాట. వాటర్ పట్టుకుందామని వెళ్ళాం మేము, పట్టుకోలే. వాటర్ ఇట్లా బాయిల్ అవుతున్నాయి అనమాట. ఇవి ఉన్నాయా, ఇక్కడ మేము ఫిల్ చేసుకుందామని పోతే వాటర్ ఫుల్ బాయిల్ అవుతున్నాయి. అందుకని చెప్పి ఒక కొత్త వాటర్ బాటిల్ అయితే కొనుక్కున్నాము. ఫుడ్ కూడా వచ్చేసింది. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఇక తిన్న తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తా. గైస్, ఇప్పుడే తినేసాం అనమాట నేను మా ఫ్రెండ్. ఫుడ్ మాత్రం సూపర్గా ఉంది. తినేసి అట్లా కూర్చున్నాం. ఏం చేయాలి ఏం తెలియదు. ఏదైనా వెబ్ సిరీస్ ఏదైనా మూవీలో చూసుకోవాలి ఇంకా టైం పాస్. మేము మధురైలో దిగేది 10 o'clock నైట్. దాని తర్వాత మళ్ళీ మాకు ఇంకొక ట్రైన్ ఉంది మధురైలోనే, అక్కడ నుంచి రామేశ్వరంకి. అది 3 o'clock ఉంది, 3 AM. 5 hours మేము రైల్వే స్టేషన్లోనే కూర్చోవాలి. మరి తినేసి అక్కడ నైట్కి ఏమైనా తినేసి 5 hours రైల్వే స్టేషన్లోనే కూర్చోవాలి. గైస్, ఇప్పుడే మనమైతే మధురై జంక్షన్కి అయితే రీచ్ అయినాం అనమాట. ఇక్కడ మాది ఒక 5 hours ఇండ కూర్చోవాలి మేము స్టేషన్లో ఖాళీగా. ఎందుకంటే మన 3 AMకి మధురై టు రామేశ్వరం ఇంకో ట్రైన్ ఉంది 3 AMకి. 3 AM వరకు ఇండ కూర్చోవాలి. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏమైనా తినేసి ఇక్కడికి వచ్చి ఇంకా కూర్చోవాలి. ఇంకా అంతే, ఏం చేయలేం. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏదైనా ఫుడ్ తినాలి, ఆకలి అవుతుంది. ఇప్పుడు టైం అయితే 10. ఇక అయితే మా ట్రైన్ జస్ట్ ఇప్పుడే దిగినాం అనమాట.
గైస్ ఇప్పుడే మేము డిన్నర్ అయితే తినేసి మళ్ళీ రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. డిన్నర్ కూడా పెద్ద ఏం చేయలేదు, బయటకు పోయినాము. ఒక చిన్న బండి కనబడ్డది, ఆడికి పోయి 2 దోశ తినేసి దాని పక్కన ఏదో చాట్ మసాలా పూరి ఉంటే అది కూడా తినేసి వచ్చేసాం అనమాట. అంతే, ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. ఇక్కడ ఏసీ వెయిటింగ్ హాల్ అయితే ఉంది. పర్ హెడ్ పర్ అవర్ 20 రూపీస్ అంట. ఇప్పుడు అందులోకి వెళ్తాం మేము. అందులోకి వెళ్ళి ఇప్పుడు ఒక 4 hours ఉంది మాకు. ఇంకా ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు టైం 11 అయితే అవుతుంది. ఇంకా 4 hours అవుతుంది మాకు. 4 hours అన్నా లేకపోతే ఒక 2-3 hours అన్నా లోపల కూర్చొని మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ మళ్ళీ వెయిట్ చేద్దాం అనుకుంటున్నాం. లోపలికైతే పోయిన తర్వాత లోపల కూడా చూపిస్తా. గైస్ ఇప్పుడే మనమైతే ఏసీ వెయిటింగ్ హాల్ రూమ్లోంచి అయితే బయటకు వచ్చేసినాం అనమాట. పర్ హెడ్ 20 తీసుకున్నాం. మేము 3 hours అయితే స్టే చేసినాం లోపల. మాకు మా ఇద్దరికి కలిపి 120 అయితే పడ్డది. ఇప్పుడు మా ట్రైన్ అయితే ఒక 15-20 minutes అయితే వస్తుంది ఇక్కడికి. ఈ ట్రైన్ పోగానే మా ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ ఎక్కి కూర్చొని మార్నింగ్ 5:30 అరౌండ్ 6కి అట్లా రామేశ్వరం వెళ్ళిపోతాం. ఇప్పుడే ట్రైన్ అయితే ఎక్కేసినాం అనమాట. అందరూ వండుకున్నారు, లైట్స్ ఆఫ్ ఉన్నాయి. మాకైతే ఆర్ఎసీ అయితే వచ్చింది, సైడ్లో ఇద్దరం కూర్చున్నాం ఒక సీట్లో. అటు వాడు ఇటు నేను. ఇంకా డైరెక్ట్ రామేశ్వరం వెళ్ళిన తర్వాత అయితే రికార్డ్ చేస్తా. మధ్యలో మెయిన్ అయితే పమ్మన్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది, అది వస్తే హైలైట్ బ్రిడ్జ్ అది అసలు మన ఇండియాలో. చాలా బాగుంటుంది. మొత్తం ఒక సీ మీద ఆ ఐలాండ్, రామేశ్వరం ఐలాండ్ వెళ్ళడానికి అది బ్రిడ్జ్ అనమాట, రైల్వేది. చాలా బాగుంటుంది. మీకు అది కూడా చూపిస్తాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గరలో ఉన్నప్పుడు. గైస్ ఇప్పుడే రామేశ్వరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం. ఇక్కడే దిగిపోయినాం. ఇదే లాస్ట్ స్టేషన్. మా డ్రాప్ కూడా ఇదే. ఇప్పుడైతే మేము ఒక రూమ్ అయితే ఎత్తుక్కోవాలి టెంపుల్కి దగ్గరలో, మన బడ్జెట్లోనే. చూద్దాము, వెళ్ళి డైరెక్ట్ ఆటో వాళ్ళని పోయి అడుగుతాము. ఆన్లైన్లో చూసిన ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఆటో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేస్తారేమో. ఆటో వాళ్ళని అడిగి రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి దాంతో టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఈరోజు అయితే మనకి 2 ప్లాన్లు ఉన్నాయి. అవి నేను ఒక ప్లాన్ అయిపోయిన తర్వాత ఇంకో ప్లాన్ గురించి అయితే చెప్తా. ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళిపోదాం. గైస్ ఇప్పుడైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. నేను సంతోష్. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ అగ్ని తీర్థంకి. గైస్ ఇదే అనమాట టెంపుల్ రూట్. ఇప్పుడైతే మేము హోలీ ఐలాండ్ వాటర్ స్పోర్ట్స్ అయితే కొన్ని ఉన్నాయంట, ఆడికైతే వెళ్తున్నాము.